అండి ఎక్కువ ఫేమస్ కావాలని లేడీస్ అంటే ఎక్కడికక్కడికి అంటే వాళ్ళు తెగబడుతున్నారు. తెగబడ్స్ మీన్స్ రీల్స్ ఇచ్చారు, విడిగా రీల్స్ చేయడం అంటే తప్పు కాదు కదా, ఎవరికి క్రెడిట్ వాళ్ళు రావాలని. కానీ నైట్ స్టార్ కావాలని ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ రీల్స్ చేసుకోవడం కామన్. ఆ రీల్స్ చేసిన తర్వాత కొంచెం పేరు రాగానే అవకాశాల కోసం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మందిని కూడా నాకే కాల్స్ వస్తుంటాయి ఎక్కడెక్కడి నుంచో, మాస్టర్ మీరు అవకాశం ఇవ్వండి. చాలా నేనైతే ఎంతమందికి అవకాశం ఇచ్చా. ఇంకోటి కూడా కొత్త వాళ్ళతోటి చేసేటప్పుడు మేము కంపల్సరీ మేము ఏమని రాపించుకుంటాం అంటే అగ్రిమెంట్ విత్ ప్రూఫ్. కంపల్సరీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాం అనమాట. వాళ్ళ హస్బెండ్ ఉంటే హస్బెండ్, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ. ఎందుకంటే ఏదో వీళ్ళు చేస్తామని చెప్పి వచ్చి చేసిన తర్వాత మళ్ళీ వీడియో డిలీట్ చేయండి, మళ్ళీ అవి చేయండి ఇవి చేయండి. సినిమా సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మా ఆయన లేదండి పెళ్లి కావట్లేదు నాకు అది అని చెప్పి చాలా మంది కూడా ఇవి అంటుంటారు అనమాట. అందుకోసం నేను ఏమంటానంటే ఏది ఉన్నా కానీ మీరు చేయాలి అనుకుంటే ఒకటే, సినిమా ఫీల్డ్ లో అన్ని ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచిగా ప్రయత్నిస్తే మంచి వస్తుంది, చెడుగా ప్రయత్నిస్తే చెడు వస్తుంది. ఫస్ట్ మనం వచ్చే దాంట్లోనే మంచి చూసుకోవాలి అట్లా. ఎందుకంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత మనం అదైనాం ఇదైనాం అని చెప్పి ఎలిగేషన్స్ చూపించి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ లో పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటి అంటే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చాలా ఉంటాయి మేడం. అసలు మీకు ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఒక ఎవరన్నా ఒక మంచి లేడీ లేకపోతే ఒక గర్ల్ ఒక మంచి ఫేమస్ అయింది, ఇన్స్టాగ్రామ్ లోనో లేదో సోషల్ మీడియా ఫేమస్ అయింది. అమ్మాయికి ఒక పెద్ద సినిమాలో అవకాశం ఇచ్చింది అనుకో, అమ్మాయి దగ్గర అవకాశం కంటే కూడా అమ్మాయిని అవకాశం చెడగొట్టాలని చాలా మంది అంటారు. ఎందుకంటే ఇప్పుడు మేనేజర్సో లేకపోతే వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ సంబంధించిన ఫ్రెండ్సో ఈ క్యారెక్టర్ ఈ పిల్లకి వచ్చిన తర్వాత సెట్ కాకపోతే వేరే అమ్మాయి సెలెక్ట్ అయింది అనుకో, అమ్మాయిని వద్దని చెప్పడానికి సహనా ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. అంటే ఈ అమ్మాయిని పెట్టుకోవాలని చెప్పి అట్లా కూడా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసే ప్రయత్నాలు ఒకవైపు. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటి? సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు వచ్చిన వాళ్ళని టాలెంట్ ఉండే వాళ్ళని తొక్కేసేవాడు ఒకవైపు కాదమ్మా, అన్ని పక్కలా